వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు February 14th అర్లీ మార్నింగ్ 1:30 అవుతుంది. 1:30 అప్పుడు కార్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో నిన్న February 13th నా బర్త్డే, ఒరిజినల్ బర్త్డే. సో ఇంట్లో టైం స్పెండ్ చేశాను మొన్నటి నుంచి. సో అర్లీ మార్నింగ్ 1:30కి స్టార్ట్ చేస్తున్నాను. సో February 14th వ్యాలంటైన్స్ డే క్యాబ్ ట్యాక్సీ బిజినెస్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత సంపాదించాను, ఎంత టైం వర్క్ చేశాను, ఎంతసేపు వెయిట్ చేస్తే ఆర్డర్ వచ్చింది, ఇలాంటి విషయాలు మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం. సో వీడియోని పూర్తివరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించాను. సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించాక ఒక 11.4 కిలోమీటర్స్ అయితే వచ్చానమాట. ఇంట్లో ఫ్యామిలీని దింపేసి ఇప్పుడు 1:30కి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బిజినెస్ బాగుండాలని కోరుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు 28 కిలోమీటర్స్ అంటే 11 కిలోమీటర్స్ తీసేయండి. దీంట్లో అంటే 17 కిలోమీటర్స్ వస్తే కానీ ఒక ఆర్డర్ రాలేదన్నమాట. అది కూడా 6 కిలోమీటర్స్ పికప్, 12 minutes టైం అను. తీరా వస్తే కోరమంగళ దగ్గర పబ్ ఏరియాలో అసలు వెయిట్ చేద్దాం, కాల్ చేద్దాం కస్టమర్కి. 2:07 అయింది. కస్టమర్ లొకేషన్కి తీరా వస్తే కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందేమో. సో క్యాన్సిలేషన్ ఫీ వస్తుంది. 10 minutes వెయిట్ చేయాలి. అనదర్ 8 minutes టు గో. లెట్స్ సీ. సో ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. 57.6 ఏమో వచ్చింది అనమాట క్యాన్సిలేషన్ ఫీ, ఎక్సెల్ ఆర్డర్ కాబట్టి. సో మళ్ళీ ఒక రౌండ్ వేసాను అనమాట కోరమంగళ పబ్ ఏరియాలో. ఇక్కడ నుంచి ఎల్లంకాకి 400 పే చేస్తారంట. 18 కిలోమీటర్స్కి 26 minutes పడుతుందంటే యాక్సెప్ట్ చేయలేదు. లంకా సైడ్ వెళ్ళిపోతే ఇంకేముంది, ఇంకేం ఆర్డర్స్ వస్తాయి అక్కడ నుంచి. ఆల్మోస్ట్ 2:22 ఇప్పుడు. ఇక్కడే మడివాల బస్ స్టాప్ నుంచి ఇంకొక ఎక్సెల్ ఆర్డర్ వచ్చింది, చిన్నది. సరే, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి యాక్సెప్ట్ చేద్దామని యాక్సెప్ట్ చేశాను. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేస్తే మనకు 2:53 వచ్చింది. ఇప్పుడు సెకండ్ రైడ్ పికప్ చేసుకుని వెళ్దాం. సెకండ్ రైడ్ ఇమీడియట్గా వచ్చింది శివాజీ నగర్కి. అది కూడా 3 kilometers, 7 minutes పికప్. లెట్స్ గో. టైము 4:10 అయింది. అంటే 13th రోజు చూపిస్తుంది ఇక్కడ. మనము 1:30కి స్టార్ట్ చేస్తే వెంటనే ఇంకో ఆర్డర్ ఊబర్ గో యాక్సెప్ట్ చేయట్లేదు. సో 1089 వచ్చిందనమాట. ఇప్పుడు 4 అయిపోయింది కదా, 2.5 hours. మనం ఆన్లైన్లో ఉండేది 2 hours 52 minutes. ఈ లైట్ ఇంకేం కనిపిస్తుందేమో. 2 ట్రిప్స్ చేశాను. మొత్తం 3 ట్రిప్స్ 1089. ఈరోజు ముస్లిం ఫెస్టివల్ ఉంది, సబర్కా రాత్ సంథింగ్. సో ముస్లిం 3 ఆర్డర్స్ ముస్లిమ్సే. సో అన్నీ ఎక్సెలే. 3 ఎక్సెల్ చేశాను. టోటల్గా 1089 రూపీస్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం దీనికోసము అంటే ఎక్కువ తిరిగాం. ఇప్పుడు అత్తిబెల్లికి వచ్చినాం అనమాట శివాజీ నగర్ నుంచి. ఇప్పుడు 84 kilometers తిరిగాను. 84 kilometers తిరిగితే మనకు వచ్చింది 1089. సరే ఇప్పుడు అత్తిబెల్లిలో ఉన్నాము, ఈ ఊరి చివర హొసూరుకు దగ్గరలో. ఇప్పుడు 4 అయిపోయింది. 4 తర్వాత ఎక్సెల్ ఆర్డర్స్ ఏమొస్తాయో చూసి కంటిన్యూ చేస్తాను. ఈరోజంతా వ్యాలంటైన్స్ డే ఎలా ఉంటుందో చూద్దాం. ఐ థింక్ ఇట్స్ ఆన్లైన్. ఇట్స్ పేడ్ ఆన్. 4కి అత్తిబెల్లికి వెళ్తే అక్కడ నుంచి 1 hour ఎక్సెల్ ఆర్డర్స్ రాలేదని చెప్పేసి అలాగే వెయిట్ చేస్తుంటే నిద్ర వచ్చేసింది. పడుకొని కరెక్ట్గా 9 o'clock లేసాను. లేచి మొహం కడుక్కొని ఆన్ చేయగానే, ఊబర్లో ఆన్ చేయగానే ఈ ఊబర్ ఎక్సెల్ ఆర్డర్ టు ద ఎయిర్పోర్ట్ 2600 చేంజ్. సో మనమైతే ఇప్పుడు
ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ ఎంతసేపు వస్తుందో చూద్దాము. ఇప్పుడు 11:20 అయింది, అంటే 2 hours 20 minutes పడింది అనమాట. టోల్ రూట్లో రాలేదు, బూదిగేరి నుంచి వచ్చామన్నమాట. వి డిడ్ంట్ పే టోల్. సో కస్టమర్ పే చేసింది మొత్తం ఆన్లైన్లో పే చేశారు. అది మొత్తం మనకి లాస్ట్ ట్రిప్కి 2500 వచ్చింది అనమాట మనకు అర్నింగ్స్. నైస్ కదా. సో 151 కార్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. 151 to 155 ఊబర్ ఎక్సెల్ కార్స్ అహెడ్. ఎంతసేపులో క్యూ క్లియర్ అవుతుందో చూద్దాము. టైము 12:31, అంటే 1 hour 10 minutes అయింది. 151 ఉండింది, 151 to 155 ఉండింది, ఇప్పుడు 131 ఉంది. అంటే గంట పైన అయినా కూడా ఓన్లీ 20 కార్స్ ఎక్సెల్ కార్స్ మాత్రమే కదిలాయి. ఓన్లీ ఊబర్ ఎక్సెల్ మాత్రం ఆన్ చేసి పెట్టుకున్నా. సో ఏమన్నా తినేసి 12:30 అవుతుంది, భోన్ చేసేసి ఎయిదర్ ఇది ఫాస్ట్గా మూవ్ అవుతే స్టే చేస్తాను, లేకపోతే బ్యాక్ టు బెంగళూరు. అది కూడా ఆ రోడ్ క్లోజ్ చేశారు, టోల్ రూట్ అయితే క్లోజ్ చేశారు. ఏరో ఇండియా షో ఉంది కదా, దానికోసం అనుకుంటా. సో మనం ఎట్లా ఇక్కడే బుద్ధిగేరి సైడే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు సిఎన్జి చెక్ చేసుకొని సిటీలోకి వెళ్ళి రైడ్స్ చేద్దాం. ఈరోజు వ్యాలంటైన్స్ డే, కొంచెం డిమాండ్ ఉంటుంది అనుకుంటున్నాను సిటీలో. లెట్స్ మూవ్. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయి ఇది చెప్తున్నా. సో కార్ అయితే క్లీన్ చేయించాను 200 రూపీస్కి. ఇలా ఉంటారనమాట, సెంటర్ ఉంటుంది, మొత్తం అన్ని కార్స్ అన్ని క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. అంతా నార్త్ ఇండియన్స్, బీహార్, పంజాబ్ అక్కడ నుంచి వస్తారనమాట. వాళ్ళు ఇక్కడ వాటర్ కోసం పర్ డే 250 ఏమో పే చేస్తారు. 250 వాటర్కి పే చేసి వాళ్ళు ఎన్ని కార్స్ అన్నా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర 200 తీసుకున్నారు. చిన్న కార్ అనుకోండి 150, 100 కూడా చేస్తారన్నమాట డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు. నా కార్ ఎప్పుడు వచ్చినా కూడా 200 ఫిక్స్. సో ఇదంతా తినేసి బయలుదేరదాం. టైము 1 o'clock అయింది. ఫోన్ చేస్తుంటే బేగు డ్రైవ్లో కార్ క్లీన్ చేసి బోన్ చేస్తున్నా. ఓలా కూడా ఆన్ చేశాను అనమాట. ఓన్లీ ఊబర్ ఎక్సెల్ ఆన్ చేసుకోండి కదా. ఇంకా ఎట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాము బోన్ చేసి అట్లే సిటీలోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఓలా ప్రైమ్ ఓపెన్ అయింది. సరే ఖాళీగా ఎందుకు వెళ్ళడం, ఒక 5 kilometers పోయి క్యూలో నిలబడితే ఒక 1/2 hour 1 hour టైం వేస్ట్ అవుతుంది. ఓలా ప్రైమ్లో ఎంతో అంత వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రైమ్ క్యూలో అయితే జాయిన్ అవుతున్నాను. 1:45కి వచ్చింది. 20 minutes లోపల మనం ఆ టర్మినల్ 2 పికప్ ఏరియా దగ్గర లేకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 1:04 ఇంకో 1 minute ఉంది. క్యాన్సిల్ అవుతుందా అట్లే ఉంటుందో చూద్దాము. రీచ్డ్ పికప్ పాయింట్ అని అయితే మార్క్ చేశాను. క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయంగా ఉంది, చూద్దాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు టర్మినల్ 2 ఓలా పికప్ పాయింట్ ఎక్కడో అని ఎత్తుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఓలా పికప్ పాయింట్ టర్మినల్ 2 ఎక్కడో చూపిస్తాను. ఇప్పుడు బేగు డ్రైవ్ నుంచి టర్మినల్ 1, టర్మినల్ 2 ఎంటర్ అవుతాం కదా. ఎంటర్ అయ్యి ఫస్ట్ రైట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు సిటీ ఎగ్జిట్. సో టర్మినల్ 1, టర్మినల్ 2 అనేది రైట్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దాం. సిగ్నల్ పడింది. సో లెఫ్ట్ వెళ్తే డిపార్చర్స్, టర్మినల్ 1 డిపార్చర్స్. రైట్ వెళ్ళాలి టర్మినల్ 2కి. ఊబర్ టర్మినల్ 1 పికప్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్లోనే, ఆ జెండా కనిపిస్తుంది కదా ఆ సందులోనే. అంటే మనం టర్మినల్ 1 డిపార్చర్స్ వెళ్ళే చోట లోపల పోకుండా రైట్ సైడ్ తీసుకుంటే ఊబర్ టర్మినల్ 1 పికప్ పాయింట్ ఉంటుంది. చూడాల్సింది అరైవల్స్ టర్మినల్ 2. సో టోటల్గా రైట్ సైడ్ వెళ్ళిపోమంటుంది. లెఫ్ట్ సైడ్లో అరైవల్స్ టర్మినల్ 1, ఇక్కడ అరైవల్స్ టర్మినల్ 2 రైట్ సైడ్ వెళ్తే.
డిపార్చర్స్ టెర్మినల్ 2, రైట్ సైడ్ అరైవల్స్ టెర్మినల్ 2. సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా. బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగా మెయింటైన్ చేశారు, ఫ్లవర్స్, చెట్లు ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ అరైవల్స్ టెర్మినల్ 2 పికప్ అని ఉంది కదా, దాంట్లోకి ఓన్లీ ప్రైవేట్ పికప్, తర్వాత ర్యాపిడో, నమ్మయాత్రి సైడ్ అటు సైడ్ వెళ్ళాలి, మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, స్ట్రైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, రైట్ తీసుకొని ఈ అండర్ గ్రౌండ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్లోకి వెళ్తే బయటికి వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు యాప్ బేస్డ్ పికప్ పాయింట్స్ అని ఒక బోర్డు వస్తుంది, అది చూపిస్తాను. ఎండ భయంకరంగా ఉంది. ఈ కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడాలంటే మనం ఏసీ ఆఫ్ చేస్తుంటాను, బాగా ఉక్క పట్టేసింది. సో ఇక్కడంతా కార్లన్నీ వెయిటింగ్. నీడలో ఆపుకోవాలున్నాయి, ఎందుకు? అమ్మా ఎంత క్యూ ఉంది ఇక్కడ నుంచి. యాప్ ట్యాక్సీ పికప్ ఫుల్ రద్దీ ఉన్నట్టుంది. ఇప్పుడు ఏంటంటే కార్లు ఎక్కువ ఉన్నాయి, కస్టమర్స్ తక్కువ ఉన్నారంటే మనం 1-2 గంటల సేపు కూడా ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు పడుతుంది చూద్దాం. ఇప్పుడు 1:08 అయింది, పికప్ పాయింట్ టెర్మినల్ 2కి అయితే వచ్చేసాం, రీచ్ అయినాం. ఇవన్నీ ఊబర్ గో లేకపోతే ఓలా మినీ కార్స్. ప్రైమ్ కూడా ఎక్కువే ఉంటాయి. ప్రైమ్ ప్లస్ యాక్సెప్ట్ చేసింటే బాగుంటుండే, నాది ప్రైమ్ ప్లస్. కానీ ప్రైమ్ ప్లస్కి ప్రైమ్కి ఒకటే రేటు. సరే, ఇప్పుడు 1:08 అయింది. 1:08 అయింది. సో మనకు ఎన్ని గంటలకు కస్టమర్ వచ్చి ఎక్కుతాడో చూద్దాము. తర్వాత ఈ అమౌంట్ డ్రాప్కి ఎంత వస్తుంది చూద్దాము. ఊబర్లో ఎందుకు వెయిట్ చేయలేదు అంటే ఇంకా 126 ఉంది. 131 నుంచి 126కి వచ్చింది. అయినా కూడా ఒకరోజు మోసపోయాను అనమాట దారుణంగా. పొద్దున 6 గంటలకు డ్రాప్ చేస్తే నైట్ 11 గంటలకు కూడా నాకు ఊబర్ ఎక్సెల్ రాలే, చూపిస్తూనే ఉంది. సరే వెయిట్ చేద్దాంలే, ఇంకెంతసేపు, ఇంకో 1 అవర్ ఉంటే పోతుంది, 2 అవర్స్ ఉంటే పోతుంది అనుకుని ఎంటైర్ డే వేస్ట్ చేశారనమాట. సో అలాంటి తప్పు చేయకుండా మ్యాక్సిమం వెళ్ళిపోవడం మంచిది. ఊబర్ ఎక్సెల్ చేసి ఇక్కడ కస్టమర్ని డ్రాప్ చేసి బ్యాక్ టు సిటీ వెళ్ళిపోవడం మంచిది. ఈరోజు ఏంటంటే ప్రాబ్లం, ఏరో ఇండియా షో జరుగుతుంది కదా, దానివల్ల ఆ రూట్ బ్లాక్ చేశారు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ తిరిగిపోయినా ఇప్పుడు 2 అవర్స్ ఖాళీ పోవాలి. అదే టైం ఇక్కడ స్పెండ్ చేస్తే ఎంతో అంత వస్తుంది కదా. 2 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ తిరిగిపోయేటప్పుడు ఒక 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఒక 500 వచ్చినా పర్లేదులే అని చెప్పేసి ప్రైమ్ ఓలాలో ప్రైమ్ అనేది యాక్సెప్ట్ చేశాను. సో ఎంతసేపు పడుతుందో చెప్తాను మీకు. ఎయిర్పోర్ట్ నుంచి మారతల్లి సైడ్ వచ్చేసాను. కస్టమర్ 677 పే చేసింది అనమాట. ఓలా కట్ చేసి మనకు 462 ఇచ్చాడు. దీనికోసం మధ్యాహ్నం నుంచి ఇప్పుడు 3 అయింది, 3:30, 1 అవర్ 20 మినిట్స్ పట్టింది. తిరిగి వచ్చేటప్పుడు అంతగా ప్రాఫిట్ ఉండదు ఎయిర్పోర్ట్ నుంచి. అందుకని ఊబర్ ఎక్సెల్ ఆర్డర్స్ వస్తే వెయిట్ చేద్దామని ట్రై చేసా, కానీ చాలాసేపు టైం వేస్ట్. సో దానికోసం ఇప్పుడు టోటల్గా 206 కిలోమీటర్స్ తిరిగాము. పెట్రోల్ అంటే సిఎన్జి వచ్చేసి రిజర్వ్కి వచ్చింది. 206 కిలోమీటర్స్ ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి
ఇప్పుడు రిజర్వ్లో ఇంటికి వెళ్తాను లేకపోతే మళ్ళీ రైడ్స్ కంటిన్యూ చేస్తాను తెలీదు. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిసైడ్ అవుతాను. ఇంతవరకు 130 నుంచి 4 వరకు ఒక 1080 అట్లా సంపాదించాం. తర్వాత 9 o'clockకి 2500. బ్యాక్ టు బెంగళూరు వచ్చేసి 400 ఎంత 462. 3000 4000 వరకు అయింది. 4000లో ఒక ఫుల్ ట్యాంక్ సేంజ్ అయిపోయింది. తర్వాత ఊబర్లో 229 రూపీస్ ఇంకా డిడక్ట్ అవ్వలేదు. అది డిడక్ట్ అయితే మనకు ఎగ్జాక్ట్గా 1000 రూపీస్ ఖర్చు అయింది, 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట.